అన్న ఈ సినిమాని ఈ సినిమాని చూసి అరుపులు కాదన్నా. అసలు ఫస్ట్ టైం ఎవర్ గ్రీన్ ఇండియన్ సినిమా. ఫస్ట్ టైం ఇన్ ఎవర్ గ్రీన్ ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవేయబోతుంది. ఇండియన్ సినిమా ఫ్లాగ్ ని ప్రపంచంలో ఎగరవేయబోతుంది. అసలు 7 సంవత్సరాల ముందు వచ్చిన బాహుబలి బాక్సాఫీస్ తుఫాను గుర్తు ఉందా? అప్పుడు సృష్టించిన భూకంపాన్ని ఇంతవరకు ఏ బాక్సాఫీస్ చెరపలేకపోయింది. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇండియన్ బాక్సాఫీసే కాదు, హాలీవుడ్ బాక్సాఫీస్ ని షేకింగ్ బ్లాస్టింగ్ చేయబోతుంది. ఇప్పుడు ఈ రోజు లెక్క పెట్టుకోండి, హాలీవుడ్ సినిమా గుర్తు పెట్టుకో. జూన్ 27, 2024 ఇండియన్ సినిమా ఫ్రీడమ్ డే, హాలీవుడ్ సినిమా బ్లాస్టింగ్ డే. హాలీవుడ్ సినిమాని ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమా దాన్ని మించి తీయలేదని ఊహకందని రేంజ్ లో తీశాడు. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. 1500 to 2000 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. దేర్ ఇస్ నో మోర్ నెగిటివ్స్ చెప్పడానికి ఏమైనా ఇంకా అంటే బాహుబలి అమ్మ మొగుళ్ళ తారేనాడు, జూనియర్ రాజమౌళి మాదిరి ఉన్నాడు. సున్నా అటుకు అందులో రాజమౌళి కూడా వస్తాడండి. రాజమౌళి ఒక వస్తాడు, 10 ఏళ్ళు మళ్ళీ తొక్కుతాడంట ప్రభాస్ గారి సినిమా. ఇవన్నీ ఊర పిచ్చుక లేహ మాటలు ఎందుకన్నా? ఆ డైరెక్షన్ సినిమా అయితే ఎక్స్పీరియన్స్ అర్థమైందా? ఆ ఎక్స్పీరియన్స్ చూడు, నువ్వే చెప్తావు. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది లేనుంది అంటే ఇంకా మినిమం 2 గంటల సినిమా అది. ఆ మాత్రం అట్లే ఉంటుంది. ఎక్కడ కూడా అసలు సినిమా తెలుసారా? నాకు తెలిసి మన నాగాశ్విన్ మరో మ్యాగ్నాక్స్ తీయొచ్చు, దాని తర్వాత వచ్చేసి మ్యాగ్నాక్స్ తీయొచ్చు, ఇంకా ఏదైనా కొత్త సినిమా టెక్నాలజీ పరంగా స్టార్ వార్ తీయొచ్చు. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఎక్సలెంట్ మూవీ. బ్లాక్ బస్టర్ కొట్టిలో సినిమా ఒక రేంజ్ లో ఉంది. మన తెలుగు సినిమా ఒక హాలీవుడ్ లాగా తీసుకోవాలి. నాగేశ్వర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా మంది అనుకోరు అరే కలికి సినిమా ఇట్లుంటుందో అనుకోరు, కానీ సినిమా థియేటర్లో పోతున్నామో ఇచ్చి పడేసిన చెప్తున్నా. ప్రభాస్ అనే కెరియర్ లో మళ్ళీ ఒక బాహుబలి 2, బాహుబలి 1, కలికి సినిమా చూసినా చెప్పండి, మళ్ళీ బాహుబలి రికార్డు కొడతాను. సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అమితాబ్ బచ్చన్ ఫైట్ ఉంటానా ప్రభాస్ అన్నతో, ఆ ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిన. నిజంగా చెప్తున్నా, అమితాబ్ బచ్చన్ గారు ఈ ఏజ్ లో కూడా అంత ఎనర్జెటిక్ గా చేసిన యాక్టింగ్ అంటే మాటలు కావు సార్. నిజంగా చెప్తా చాలా బాగా చేసిన అమితాబ్ బచ్చన్ గారు. కమల్ హాసన్ గారు చూపిస్తారు, ఇచ్చి పడేసిలో. లాస్ట్ విజయ్ దేవరకొండ ఉంటాడు, ఆ సీన్ చూస్తున్నాయి. అర్జున్ గెటప్ ఉంటాడు. నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి డైరెక్టర్ చూపించినందుకు. చాలా బాగుంది సినిమా మాత్రం. ఎక్కడ వారే దీపిక పడుకొని కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఈ సినిమా స్టార్ట్ వరకే మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంటానా ఇచ్చి పడేస్తాడు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ప్రభాస్ అన్న కెరియర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం సూపర్ క్రియేట్ చేస్తుంది. 100% బాహుబలి ప్లేస్ లో వస్తుంది సినిమా. 100% వస్తుంది. రాజమౌళి గారు ఈ సినిమా చూసినారనుకో, నాగేశ్వరి గారికి చాలా మెచ్చుకుంటాడు. నాగేశ్వరి గారు పడుకుని ఒకసారి రప్ప పైకి వస్తున్నాం. అది ఇంకా చాలా ఒక్క సీన్ అని చెప్పలేం. అందులో ప్రతి బిట్టు నెంబర్ 1 వజ్రం డైమండ్ కంటే వజ్రం. ఆ సినిమా ఒక్కసారి చూడాలి. నేను లైఫ్ లో చూసి చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది, అంత బాగుంది సినిమా. అది అగ్ని పర్వతం. ప్రభాస్ అంటే ఒక రేంజర్ కూడా కాదు, ఒక అగ్ని పర్వతం. ఆ సినిమా చూసినాక నాకు మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇదే సినిమా ఆనంద ఏడుపు వచ్చింది. మొత్తం ఒక రేంజ్. తెల్లారి గంటలు నేను 4:50కి వెళ్ళినా మినిమం నేను 3:00కి మొదలు వెళ్ళా అడిగేది. ఈ సినిమా చూడడానికి నేను ఇలా ఇంకా బతుకుదనా అనిపించింది. అట్లా ఉంది, మొత్తం మైండ్ బ్లోయింగ్. అమ్మ తను చూసినప్పుడు ఉందే సినిమా మొత్తం అంతా కూడా హైలైట్. ప్రతి బాలీవుడ్ మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ ఒకరు మించి ఒకరు చేశారు. అమ్మ నేను చెప్పలేకపోతుంది, ఇంకా షేక్ వస్తుంది చెప్పాలంటే. అబ్బా బ్రహ్మాండంగా ఆర్జీవే మెయిన్ పాయింట్. ఆ గుడ్డు తీసుకురావడానికి మెయిన్ పాయింట్ ఆర్జీవి గారు తీసుకొచ్చి ప్రభాస్ గారికి అందించారు. ఇక్కడ హైలైట్ ఏముందంటే నాగేశ్వరి అన్న ఎక్కడా కూడా విఎఫ్ఎక్స్ అనే మాట మనకు గుర్తురాదు, అలాగా ఐడియా కూడా రాదు. చాలా రియలిస్టిక్ గా ఉంది. మనము చెప్పుకోవద్దు. ఇప్పుడు ఎండ్ అవుతుందని కూడా మనం ఊహించం. అక్కడ మనం ఊహించాం ఇక్కడ ఎండ్ అవుతుంది అని. ఎండ్ అవ్వడం కూడా ఎవరికి నచ్చట్లేదు. అక్కడ థియేటర్ లో ఉన్న మాట అమితాబ్ బచ్చన్ గారు హైలైట్, ప్రభాస్ అన్న
చింపేశారన్న. నాగార్జున అన్న సలాం. దీపికా పదుకొనే మెయిన్ రోల్ అక్క. నెక్స్ట్ మనకి దీపికా పదుకొనే ఇంకా మొత్తం. ఈ దీంట్లో క్యారెక్టరైజేషన్ పెట్టారేమో అనే ఫీల్ అయితే వస్తుంది కొన్ని చోట్ల. బట్ మెయిన్ అందరికీ చెప్పాల్సింది డార్లింగ్. ఆయన స్క్రీన్ పైన ఉన్నంత సేపు వేరే లెవెల్ లో ఉండేది. లాస్ట్ 30 minutes అయితే అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం అలా ఉంది సినిమా. రికార్డుల గురించి వి డోంట్ నో. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే పర్సనల్ గా నచ్చింది. బట్ కొంచెం ఫస్ట్ హాఫ్ కూడా ఇంకొంచెం బాగా బెటర్ గా తీసుంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో అనే ఫీల్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ. సూపర్ బాగుంది. చిన్న క్యామియో అంతే. బాగుంది. హైలైట్ అంటే కృష్ణ లాస్ట్ ఉంటుంది క్లైమాక్స్ లో. బాగుంది అన్న. విజయ్ మొత్తం మహాభారతమే ఇచ్చేసి బాగుంది. సూపర్. మూవీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ అన్న. క్లైమాక్స్ సూపర్. క్యారెక్టర్ అసలు అనుకోము ఆ క్యారెక్టర్ ఇస్తారని, కానీ లాస్ట్ లో మనకు తెలుస్తుంది అసలు ఏ క్యారెక్టర్. విజయ్ దేవరకొండ ఉన్నాడు, అది కూడా ట్విస్ట్ లాస్ట్ మూవీ లో రివీల్ చేసిన మధ్యలో. విజయ్ దేవరకొండ బ్రహ్మానంద క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మానంద క్యారెక్టర్ షార్ట్ అండ్ స్వీట్ అన్న. షార్ట్ అండ్ స్వీట్ మంచి బ్రహ్మానంద యాక్టర్. వాళ్ళ క్యారెక్టర్స్ అసలు ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి మూవీలో చూసినా మంచిది, చెప్పకపోవడం మంచిది కాదు. ఓవరాల్ మూవీకి 10 out of 10 ఇయర్స్ అన్న. అసలు ఎక్కడ తగ్గేదే సినిమా. అసలు ఇంత కూడా బోర్ అనిపించదు, లాగ్ అనిపించదు. సినిమా మాత్రం అదిరిపోతుంది. బుజ్జి ఎలా ఉంది? బుజ్జి మాత్రం బుజ్జి లాగానే ఇచ్చి పడేసి అన్న. ప్రభాస్ అన్నతో మంచిగా ఆ చుట్టూ ఉంటాడు. మూవీ అయితే మనం ఆల్రెడీ మనకు మహాభారతం గురించి లింక్ ఉంటది. మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసిండు నాగార్జున అయితే. దానికి దీనికి పార్ట్ 2 లో మొత్తం క్లారిటీ వస్తుంది సినిమా గురించి. సినిమా అయితే క్రేజీ చెప్తున్నా కదన్నా. అందరు చూడాలా. నేను ప్రభాస్ ఫ్యాన్ కూడా కాదు, చెప్తున్నా ఎందుకు చూడాలంటే అసలు ఇలాంటి మూవీస్ రాదన్న. మళ్ళీ మనం మిస్ చేసుకోవద్దు. ఎప్పుడో ఎన్నో ఇయర్స్కి ఒకసారి వస్తుంది. ఆ విజన్ అయినా ఏమైనా ఉండని అసలు ఎన్ని ఇయర్స్కి వెళ్ళి కష్టపడిండో ఏమో అన్న. అసలు ప్రతి పాయింట్ ప్రతి సీన్కి ఒకటి బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఇంటర్వెల్ సీన్ అన్న, నాకు క్లైమాక్స్ కన్నా ఇంటర్వెల్ సీనే మంచిగా అనిపించింది. క్లైమాక్స్ తోపు 10 out of 10. ఇంటర్వెల్ సీన్ 9 out of 10 ఉన్నా కూడా ఇంటర్వెల్ సీన్ మస్తు అనిపించింది. దీపికా పాడుకొని అంత లేపుతారు మస్తు అన్న. వేరే లాస్ట్లో ప్రభాస్ అయినా ఇంకా కమల్ హాసన్ అయినా ఉంటారు. వాళ్ళిద్దరు ఇంకా వేరే. కమల్ హాసన్ ఒకటే డైలాగ్ మాట్లాడతారు లాస్ట్లో, మొత్తం భూకంపం పుట్టిస్తా అంటాడు అంతే. అశ్వత్థామ అన్న సేమ్ క్యారెక్టర్ బాగుంది. స్టార్టింగ్కి వెళ్ళే ఫుల్ హైప్ నుంచి లేపుతాడు. అశ్వత్థామ స్టార్టింగ్కి వెళ్ళే ఉంటాడు. అంటే స్పెషల్ అపియరెన్స్ ఉన్నారు. ఇప్పుడు చెప్తే మళ్ళీ అందరికి తెలిసిపోతుంది కదా, చెప్పొద్దు. ఫన్ క్యారెక్టర్ ఎందుకంటే దేవర్ మెంట్ టు బి ఫన్ క్యారెక్టర్స్. ఆ ఇద్దరు డైరెక్టర్స్ చూడండి అన్న. సినిమా చూసిన తర్వాత మాట్లాడు. సినిమా గురించి హైలైట్ అంటే మహాభారతం విఎఫ్ఎక్స్ సీన్స్ అన్న. అసలు పిచ్చెక్కించేసారు, క్రేజ్ అసలు. బుజ్జి క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. అసలు సినిమాలో నీకు ఏమేం కావాలో ఎంటర్టైన్మెంట్ ఉంది, నీకు కావాల్సిన నాలెడ్జ్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ సెట్ దేర్. కమల్ హాసన్ అసలు నేను నార్మల్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నేను నార్మల్ గానే అసలు కమల్ హాసన్ ని ట్రైలర్ చూసిన వెంటనే కట్ అయిపోయాను అన్న. అన్ని క్యారెక్టర్ బాగున్నాయి అన్న, కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ కొన్ని అన్రివీల్స్ చెప్పలేము. సినిమా చూస్తేనే అర్థమైతే ఎవరు. మ్యూజిక్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ అన్ని క్రేజీ ఉన్నాయి అన్న, చెప్పలేం. క్రేజీ అన్న, అదైతే క్రేజీ టైమింగ్ కానీ ఏదైనా కానీ క్రేజీ ఉంది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. పోటాపోటీ ఉందన్న. పోటాపోటీ 2 పోటాపోటీ ఇంకా చూడాలనుకుంటున్నాం, కానీ అప్పటి వరకు సినిమానే అయిపోయింది. సెకండ్ హాఫ్ చూసాం, మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది అనుకుంటా. కామెడీ లేదు, ఫుల్ విఎఫ్ఎక్స్ తో చాలా బాగుంది. ప్రభాస్ అయితే చాలా బాగున్నాడు. చాలా గ్రాఫిక్స్ మొత్తం ఎక్కువ ఉన్నాయి. కిడ్స్ మూవీ లాగా ఉంది. అది అన్ని టెక్నాలజీ వల్ల. అన్ని క్యారెక్టర్ అయితే సూపర్. స్టైల్ విఎఫ్ఎక్స్ చాలా బాగుంది. ప్రభాస్ అయితే చాలా లైక్ సూపర్ ఉంది. లైక్ ఫుల్ యాక్టింగ్. అందరూ అయితే
నాకు లైక్ ఆ ఫైట్ నాకు చాలా ఇష్టం. లైక్ చాలా బాగున్నాయి ఫైట్స్. ఇది మొత్తం టెక్నికల్ గా మొత్తం చూసారు, మీరు చూస్తే అర్థమవుతుంది. మూవీ మాత్రం క్రేజీ ఉంది. 100 days పక్కా ఖచ్చితంగా. 2000 అన్ని సీన్స్ హైలైట్, అందరు క్యారెక్టర్స్ హైలైట్, చాలా బాగున్నాయి. అందరు రాజ్మౌళి ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, అందరు ఉన్నారు. చాలా చాలా ఆర్జీవి గారు చాలా క్రేజీ, ఆర్జీవి కూడా చాలా క్రేజీ, చాలా బాగుంది. అందరు చాలా క్యారెక్టర్స్ కవర్ అయ్యాయి. నో అలా ఏం లేదు, జస్ట్ కొంచెం ఫన్ గా వెళ్ళింది అండ్ లేటర్ తర్వాత బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం గూస్ బంప్స్. క్లైమాక్స్ పీక్స్. ఇంకా ప్రభాస్ ఇంకో క్యారెక్టర్ రివీల్ చేశారు. ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది, ఖచ్చితంగా పక్కా బ్రేక్ అవుతుంది. అన్ని రికార్డ్ బ్రేక్ అయితే 2000 crores పక్కా ఖచ్చితంగా వస్తుంది. అర్జునుడు, భీముడు, నకులు, సహదేవుడు అంటారు కదా, సో ఆయన యుద్ధాలు ఆ రకంగా చేశారు. సో ఇంకా ఉన్నారు మన, ఇకపోతే ఆయన దుల్కర్ సల్మాన్ ఉన్నారు, ఇక చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి మాత్రం కొంచెం సైలెన్స్ గా ఉంటుంది, అది చాలా క్షుణ్ణంగా మనసు పెట్టి వినాలి. సో టోటల్ మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. విజువల్స్ ఎఫెక్ట్లు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక కొత్త నగరాన్ని మనం సినిమాలోకి వెళ్తే ఒక ప్రపంచాన్ని, తెలియని ప్రపంచాన్ని మనం చూస్తాము. అదే కదా అవతార్లో కూడా చూసింది మనం, అదే కదా. సో అవతార్లో కూడా చూసింది అదే. సో ఇప్పుడు ఇక్కడ చూస్తుంది ఏంటి మనం, కల్కి అనేది. వాట్ ఈస్ దిస్ కల్కి? కల్కి అంటే ఏంటి అసలు? కల్కి అనే ప్రథమ ఎక్కడ ఉంది? కల్కికి మనకి సంబంధం ఏంటి? సో ఇట మనం మోటార్ వెహికల్స్లో ఉన్నాయని కూడా మనం నిర్మించుకునే. సో మనం గతంలో స్పైడర్ మ్యాన్ అయినా చూసాం, అది అయిపోయింది. మన టెర్రరు, ఇంకా మన ట్రాన్స్ఫార్మర్ చాలా చూసాం. సో మన జర్నీలో చాలా అటువంటి అద్భుతాలు ఎన్నో చూసినాం కాబట్టి. సో ఈటీటీ మాత్రం యాస్టీస్గా ఇప్పుడు లేటెస్ట్గా నెటీటీకి దగ్గరగా ఉందన్నమాట. సో మూవీ మాత్రం వండర్ఫుల్. మూవీ బ్లాక్ బస్టర్ నా రేటింగ్ అంతే. అన్ని ఎక్సలెంట్ 100కి 100 ఉన్నాయి ప్రతిదీ. సూపర్. బ్రహ్మానందం, ప్రభాస్ కామెడీ అయితే ఫుల్ ఇచ్చారు. ఒకటి చెప్పలేము, చేసి చేయొచ్చు కూడా. 100కి 1000% ప్రభాస్ ఇచ్చాడు. కేక్